ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం వాసవి కన్యకా పరమేశ్వరీ పాదారవిందలములకు నమస్కారము. ఓం హ్రీం శ్రీం శ్రీవాసవి కన్యకా దేవి పురాణము తృతీయాధ్యాయము. ఆదిశేషుడు ధర్మనందనునకు సృష్టిక్రమమును మరియు వర్ణోత్పత్తిని గూర్చి తెలియజేయుట. ధర్మనందనునకు ఆదిపరాశక్తి యొక్క తత్వమును గూర్చి తేలియాజసిన ఆదిశేష భగవానుడు వానికి మరల ఈ విధముగా చెప్పసాగెను. ఓ ధర్మనందన, పరాశక్తి యొక్క సత్యతత్వమును విని ధన్యుడవైతివి. ఇప్పుడిక సృష్టి క్రమమును గూర్చి చెప్పుచున్నాను. సావధాన చిత్తుడవై వినుము. నాయనా, సృష్టికన్న మొదట ఆత్మ స్వరూపిణేగు దేవియే ఉండెను. ఆ ఆత్మకన్న వేరేనదేదియును లేకుండెను. ఆ ఆత్మరూపమే పరమాత్మ, అదే చిత్ అనియు, సంవిత అనియు, పరబ్రహ్మమనియు పలువిధ నామములతో పలుకబడినది. ఆ ఆత్మ మాటలకు, మనస్సునకు అందునది కాదు. కేవలము శృతి ప్రామాణ్యము చేతనే తెలియదగినది. దానితో సరిపోల్చదగిన రెండవ వస్తువు జగమున లేదు. ఆత్మయుండుట, పుట్టుట, పెరుగుట, పరిణమించుట, క్షయించుట, నశించుట అను షడ్వికారములు లేనిది. దానినే సమస్త వేద శాస్త్రములు అవ్యాకృతమనియు, అవ్యక్తమనియు, సమస్త కారణములకు కారణమనియు, ఆదితత్వమనియు, సచ్చిదానంద రూపమనియు తెలియజేసినవి. అది పరాశక్తి యొక్క నిర్గుణ రూపమని తెలియనగును. శుద్ధ చైతన్యమైన ఆ దేవి మాయ యొక్క కూడిక వలన సృష్టికి నిమిత్త కారణమగుచున్నది. ఇట్లు మాయా సహితేగు పరాశక్తి సగుణరూపిణియే విరాజిల్లునని తెలియనగును. సమస్త ప్రాణుల కర్మలనియు బీజభూతములై ఎచ్చటనుండునో, ఇచ్చా జ్ఞానక్రియలకాధారమేదియగునో ఆ సర్వసాక్షియైన ఆది తత్వమగు సగుణ పరాశక్తి నుండి శబ్ద గుణకమగు ఆకాశముదయించెను. ఆ ఆకాశము నుండి స్పర్శ గుణకమగు వాయువు జనించెను. ఆ వాయువు నుండి రూపగుణాత్మకమైన తేజస్సు, అగ్ని ప్రభవించెను. ఆ తేజస్సు నుండి రసగుణకమైన జలముదయించెను. అనంతరము ఆ జలము నుండి గంధగుణాత్మకమైన పృథ్వీ జనించెను. శబ్ద స్పర్శ రూపరస గంధములను సూక్ష్మభూతములు పంచతన్మాత్రలని పిలువబడును. ఆ సూక్ష్మ పంచభూతములైన పంచతన్మాత్రల నుండి ఏర్పడిన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను స్థూల పంచభూతముల కార్యముగా ఈ అనంత విశ్వము రూపొందినది. అనంతమైన ఈ విరాట్ విశ్వమే పరబ్రహ్మశక్తియగు దేవికి స్థూలదేహమైనది. ఈ విరాట్ విశ్వరూపమునే విరాట్ బ్రహ్మమనియు, విరాట్ పురుషుడనియు, ఈశ్వరుడనియు వేదాంతులు పలుకుచున్నారు. ఈ విరాట్ పురుషుని దేహమునందలి సర్వాంగముల నుండి జడచేతనమయములగు సమస్త జగములు ప్రభవించినవి. ఈ విశ్వరూపుని, విరాట్ పురుషుని మనస్సు నుండి చంద్రుడు, నేత్రముల నుండి సూర్యుడు, నాభి నుండి అంతరిక్షము, శిరము నుండి ఆకాశము, పాదముల నుండి భూమి, కర్ణముల నుండి దిక్కులు కలిగినవనియు భూతరాశితో కూడిన ఈ విశ్వమంతయు దేవీస్థుల దేహరూపుడైన విరాట్ పురుషునితో ఒక పాదమై ఎన్నదనియు మిగిలిన 3 పాదముల భాగము అమృత స్వరూపమైన స్వయంజ్యోతియే వెల్గొందు చున్నదనియు వేదములు అభివర్ణించినవి. ఈ జగముల సృష్టిస్థితిలయములు అనుకార్యములను నిర్వర్తించుటకే చతుర్ముఖ బ్రహ్మ, మహావిష్ణువు, ఈశ్వరుడు అను త్రిమూర్తులను పరాశక్తి ప్రభవింపజేసినది. ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క మనస్సు వల్ల అపరార్కుడును, ప్రాణవాయువు నుండి ప్రజాపతి, అపానము నుండి క్రతువు, వ్యానవాయువు నుండి పులహుడు, ఉదాన వాయువు నుండి పులస్త్యుడు, సమాన వాయువు నుండి వశిష్ఠుడు ప్రభవించిరి. ఆ బ్రహ్మ యొక్క ఎడమ భాగం నుండి స్త్రీలు, కుడి భాగం నుండి పురుషులు ఉద్భవించిరి. వారందరును బ్రహ్మయజ్ఞచే కర్మభూమియగు భూలోకమునకు చేరిరి. లోకపితామహుడైన ఆ బ్రహ్మ సకల ప్రాణులకు వారికి యోగ్యములైన కార్యములను, వారికి ఉచితములైన జీవనాధారములను, నియమములను, నానా విధములైన దేహములను కల్పించెను. అనంతరము బ్రహ్మ తన అవయవ భేదముల వలన జన్మించిన మానవోత్తములైన ఋషులకు విద్యుజు సామధర్వణములను, 4 వేదములను ప్రసాదించెను.
ప్రళయ పూర్వ జన్మల సంస్కార బలముచే మననశీలురైన ఆ మహర్షులు మానవ సమాజమునకు ప్రథమావసరములైన ఆహార పదార్థములను ఉదాత్త విధానంలో పొందుటకు అనువైన వ్యవసాయము, పశుపాలనము, వస్తు మార్పిడి రూపమగు వాణిజ్యములను వైదిక కర్మలను కనుగొని ఋగ్వేదము ద్వారా నాటి సమాజమునకు పిలువబడిరి. తదుపరి ఆ గణముల వారే వైశ్యవర్ణము వారుగా రూపొందిరి. అనంతరము దేశమును ప్రజలను సమాజమును క్షతి నుండి కాపాడుచూ పాలించుటకవసరమగు రాజ ప్రజాధర్మకరోపాయములను మహర్షులు దర్శించి యజుర్వేదాదుల ద్వారా సమాజానికి బోధించిరి. ఆ వైదిక కర్మలయందు ప్రవేశించిన వారు రాజన్య గణములుగా పిలువబడి తదనంతరము క్షత్రియ వర్ణము వారుగా రూపొందిరి. సముద్దములైన సంపదలు, సమర్థమైన రక్షణ ఏర్పడిన పిదప ఆనందాన్వేషణ మునర్చిన మహర్షులు సామవేదము ద్వారా సమాజమునకు బ్రహ్మానంద సహోదరానంద దాయకములైన కళలను బ్రహ్మానంద సాధకమగు జ్ఞానమును కనుగొని బోధించిరి. ఆ కర్మల యందు ప్రవేశించు యోగ్యత గలవారు వేదాధ్యాపన యజనాది వృత్తులలో ప్రవేశించి విప్రగణముగా పిలువబడి తదుపరి బ్రాహ్మణ వర్ణము వారుగా రూపొందిరి. మేధ సంపద లేనివారు పై 3 వర్ణముల వారికి సేవా సహకారములను అందించుచు మహాశూద్రులు అను వర్ణము వారుగా రూపొందిరి. ఇట్లు తొలివేదమైన ఋగ్వేదము వలన వైశ్యవర్ణము, రెండవ వేదము యజుర్వేదము వలన క్షత్రియ వర్ణము, మూడవ వేదమగు సామవేదము వలన బ్రాహ్మణ వర్ణము, నాల్గవదైన అధర్వణ వేదము వలన శూద్రవర్ణము ఏర్పడినవి. అందులకే శృతి యుగ్భేజాతం వైశ్యర్ధమాహ యజుర్వేదం క్షత్రియ స్యాహుర్యోనిం సామవేదో బ్రాహ్మణానాం ప్రసూతః పూర్వేభ్యోవచ ఏతదోచః అని తెలియజేసినది. ఇట్లు వేదములు తెలిసిన కర్మలయందు ప్రవేశించిన వారే విరాట్ విశ్వ మానవ సంగస్వరూప బ్రహ్మమునకు బ్రాహ్మణులు ముఖముగను, క్షత్రియులు బాహువులుగను, వైశ్యులు ఊరువులుగను, శూద్రులు పాదములుగనునైరి. ఈ విషయమే యజ్ఞయజుర్వేదములయందు బ్రాహ్మణోశ్చ ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరుతదస్య యద్వైశ్యః పద్భ్యాగ్ శూద్రో ఆజాయత అని అలంకారికముగా చెప్పబడినది. బ్రహ్మ అంగిరసుని దేవబ్రాహ్మణ ఋషులకు సకల కర్మల విషయమై నియమకుడుగను, వశిష్ఠుని క్షత్రియులకు నియమకుడుగను, అపరార్కుని వైశ్యులకు శిక్షకుడుగను నియమించెను. భూతలములో అంగిరస మహర్షి బ్రాహ్మణులకు వేదవిహిత కర్మలగు శ్రోతస్మార్తాది క్రియలను, బహువిధములైన యజ్ఞములను చక్కగా తెలియజేసెను. వశిష్ఠ మహర్షి రాజప్రజాధర్మములను, ప్రజాపరిపాలన పద్ధతులను, రక్షణ విధానములను క్షత్రియులకు సముచితముగా బోధించెను. ధర్మాధర్మ విచక్షణను, యజ్ఞాచరణమును, ద్విజానుసరణమును, సత్యవ్రతాదులను వైశ్యులకు బోధించెను. వారందరూ తమ గురువులుపదేశించిన విధానములనుసరించి విద్యుక్త కర్మల నాచరించుచు ప్రసిద్ధులైరి. శూద్రులు సమాజమునకు అధికమైన శుశ్రూషగావించుచు కాండపుష్టులని చెప్పబడుచు ప్రతిష్ఠిందిరి. బ్రహ్మపుత్రులైన అంగిరసు, వశిష్ఠుడు, అపరార్కుడు మొదలైన 7 మహర్షులు చాతుర్వర్ణ్యముల వారికి గోత్ర ప్రవరలను విధి ప్రకారముగా నిర్మించి గృహ్యసూత్రోక్త విధానములతో ఉపనయనాది సంస్కారములు చేయించి వారి చేత షడంగములతో కూడిన మరియు లక్షణయుక్తములైన వేదముల నధ్యయనము చేయించిరి. వారి వారి గుణకర్మ స్వభావములననుసరించి గోత్రప్రవరాది భేదములనంచి స్త్రీ పురుషులకు వివాహ క్రతువులు చేయించిరి. వైశ్యవర్ణమునకు నియామకుడైన అపరార్క మహర్షి వైశ్యులను జూచి, శిష్యులారా, మీరలింతటి నుండి బుషులను, పితరులను, దేవతలను సంతృప్తులను జేయిచు ఋషి పితృదేవ రుణములను దీర్చి రుణత్రయ విముక్తులు కండు పరిశుద్ధులై గోరక్షణము, సత్యనీతి సంయుతమైన వ్యాపారము, న్యాయబద్ధమైన కుసీదము, సముచితమైన కృషి, నవరత్నముల క్రయ విక్రయ వాణిజ్యము మొదలైన లౌకిక కర్మలను దాన, యమజనాధ్యనాది పారలౌకిక కర్మలను ఆచరించుచు ధర్మకార్యములకు మినహాయింపగా మిగిలిన సంపాదనతో జీవించుచు ఆదర్శప్రాయములైన వర్ణాశ్రమ విధానములననుసరించి లోక కళ్యాణకారులు కండు అని బోధించిరి. వైశ్యులకు బ్రహ్మచే శ్రేష్ఠులను బిరుద ప్రదానము. ఆ కాలపు స్వభావ ప్రభావముల వలన సమస్త జనులు సమస్త లోకములలో సంచరించుచుండెడివారు.
నాడు సకల జనులు సత్యసంధులు, దీర్ఘాయుష్కులు, అత్యంత శక్తి సంపన్నులు. వారు బ్రహ్మదేవుని జ్ఞానతి మేరకు సృష్టి యొక్క అభివృద్ధికై పాటుపడసాగిరి. ఇట్లుండగా ఒకసారి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు బ్రహ్మ దర్శనమునకై సత్యలోకమునకు వెళ్ళిరి. ఆ సమయమున లోకేశ్వరుడైన బ్రహ్మ వారి గోత్రాభివృద్ధిని, జనసంఖ్యాభివృద్ధిని తెలియజేయుడని ఆదేశించెను. అప్పుడు దూర్వాసుడను మహర్షి, ఓ పితామహ, మా బ్రాహ్మణులందిప్పుడు 109 గోత్రములను, ప్రసిద్ధములైన 18 గణములుగనున్నవని చెప్పెను. క్షత్రియ నాయకుడైన ధనుంజయుడను రాజులేచి, ఓ విధాత, మాకు 7 గోత్రములను 1 గణము ఏర్పడినవి అని తెలియజేసెను. పిమ్మట వైశ్యనాయకుడైన సోమదుడు నిలచి, బ్రహ్మదేవా, మేము 714 గోత్రముల వారము, 102 గణముల వారము గనునైతిమి అని విన్నవించెను. అప్పుడా బ్రహ్మవైశ్యుల గోత్రాధిక్యమునకు సంతోషించి, బిడ్డలారా, మీరు ప్రజాసృష్టిని అభివృద్ధిపరచుటలో శ్రేష్ఠత్వమును సాధించితిరి. గనుక ఇకముందు శ్రేష్ఠులను పేరు పొందగలరని పలికి వైశ్యులనాశీర్వదించెను. అంత సర్వజనులను బ్రహ్మదేవుని పూజించి భూలోకమునకు వెడలిపోయిరి. అందరును సమస్త సుఖసంపదలతో శాంతితో జీవింపసాగిరి అని కరుణాంతరంగుడైన ఆదిశేషుడు ధర్మనందనునకు యుగకాలాదులు జ్ఞానమును, పరతత్వజ్ఞానమును, పరాశక్తి సంకల్పానుసారము బ్రహ్మవలన గలిగిన సమస్త సృష్టిక్రమమును, వర్ణవ్యవస్థను సంక్షిప్తముగా తెలియజేసెను. అద్భుత విషయమును విన్న ధర్మనందనుడు ఆనందపరవశుడై ఆదిశేషునితో, ఓ దయానిధి, దేవదేవా, నీ కృపవలన సనాతనము, మహత్తరము నైన జ్ఞానమును పొందగలిగితిని. సృష్టి రహస్యమంతయు నీచేత చెప్పబడినది. హే కృపాళో, నాకిప్పుడు ప్రళయముల యొక్క జ్ఞానమును ప్రసాదింపుము అని ప్రార్థించెను. ఆదిశేషుడు సంతోషించి ఈ విధముగా చెప్పసాగెను. ప్రళయములు, వాని వివరములు. ఓ ధర్మనందన, నీవడిగిన విషయమును సంక్షిప్తముగా తెలుపుచున్నాను. శ్రద్ధతో ఆలకింపుము. ప్రళయములు 4 విధములు. ప్రతియుగము నందును ప్రకృతి వైపరీత్యముల వలన జరుగు జలప్లవన భూకంపాదులు, అతి తీవ్రములైన గాలివానలు, యుద్ధములు మొదలగు వానివలన అక్కడక్కడ కలుగు మహోపద్రవములు అవాంతర ప్రళయములని చెప్పబడుచున్నవి. ప్రతి యుగము యొక్క అంతమున ప్రళయము జరిగి అధిక సంఖ్యలో ప్రాణనష్టము కలుగును. అట్టి ప్రళయములు యుగ ప్రళయములనబడుచున్నవి. ఒక మనువుకాలము ముగిసి మరియొక మనువుకాలము ప్రారంభమగుటకు మధ్య సమయమున జరుగా మహాప్రళయమును మన్వంతర ప్రళయమందరు. మన్వంతర ప్రళయములలో జీవుల ప్రాకృత శరీరములన్నీ నశించి బీజములు మాత్రమే మిగులును. మరియొక మనువు కాలమురాగానే బీజవృద్ధి జరిగి సృష్టి వికాసమేర్పడును. మన్వంతరము మారినప్పుడు సృష్టి యొక్క నైమిత్తిక గుణములలో కూడా కొంత మార్పు కలుగును. చివరగా జరుగునది కల్పప్రళయము. ఇందు బ్రహ్మాండములోని భువనములు, పంచభూతములు ప్రకృతిలో లీనమైపోవును. పరాశక్తి యొక్క కార్యరూపమైన ప్రకృతి యొక్క స్థూలరూపము అంతరించి కారణరూపమును పొందును. తిరిగి మరో కల్పము ప్రారంభమగునప్పుడు యథాపూర్వము క్రమపరిణామమున సృష్టి జరుగును. ప్రస్తుత కల్పములో సృష్టి జరిగిన తరువాత స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుసములను 6 మన్వంతరములు గడిచిపోయినవి. ప్రస్తుతము జరుగుచున్నది వైవస్వతమనువు కాలము. దీని తరువాత ఇంకను 7 మన్వంతరములు జరుగవలసియున్నవి. ఈ 14 మన్వంతరముల కాలము కలిసి బ్రహ్మకల్పమనబడును. 14వ మన్వంతరము యొక్క అంతములో జరుగు ప్రళయమే కల్ప ప్రళయము. మరొక ముఖ్య విషయము వినుము. ఇప్పుడు గతించిన మన్వంతర ప్రళయము జలప్రళయము. ఇదే ప్రళయములకు సంబంధించిన సంక్షిప్త వివరణము. నీవు సర్గ, సృష్టి, ప్రతిసర్గ, ప్రళయము ల విషయములను విని ధన్యుడవైనావు అని ఆదిశేషుడు ధర్మనందనునకు ప్రళయములను గూర్చిన జ్ఞానమును ప్రసాదించెను.
ఇక్కడ ఇట్లుండగా చ్యవన మహర్షి ఆశ్రమములో అందరూ చింతాకుల స్వాంతులై ఉన్నారు. పుష్ప సమిధాదులకే అడవికిపోయిన ధర్మనందనుడు ఆశ్రమమునకు తిరిగి రాకపోవుట వలన చ్యవనుడు శిష్యగణముతో అరణ్యమంతటను గాలించెను. ఫలితము దక్కలేదు. ధర్మనందనుడి సహాధ్యాయులు నిద్రాహారములు మాని ధర్మనందనుని వంటి ఉత్తమ మిత్రుడు లేని తమ జీవితములెందుకని విరక్తులై దుఃఖించసాగిరి. అటుపై భార్గవచ్యవనుని వలన ఈ వృత్తాంతమును తెలుసుకున్న ధర్మశ్రేష్ఠి దంపతులు గోడుగోడున ఏడ్చుచు చ్యవనాశ్రమమునకు చేరుకొనిరి. చ్యవన మహర్షి వారిని ఓదార్చి తప్పిపోయిన పుత్రుని తిరిగి ప్రసాదించుమని ప్రార్థించుచు అపూర్వమైన కన్యకా వ్రతమును ఆచరింపుడా ని ఉపదేశించెను. పరాశక్తి అయిన ఆది కన్యక యొక్క మహావ్రత దీక్షను పొందిన ధర్మనందనుని తల్లిదండ్రులు శాస్త్రోక్త విధిని ఏకాగ్రచిత్తులై వ్రతమాచరింపసాగిరి. వ్రతసమాప్తికి సమయము ఆసన్నమైనది. అక్కడ రసాతలములో ధర్మనందనునకు సమస్త జ్ఞానమును ప్రసాదించిన ఆదిశేషుడు చ్యవనాశ్రమములోని పరిస్థితిని దివ్యదృష్టితో తిలకించి ధర్మనందనునితో, కుమారా, నిన్నుగానక మిక్కిలి శోకించుచున్న తల్లిదండ్రులు నీ గురువుగారి ఉపదేశానుసారము ఆదికన్యకాదేవి మహావ్రతమును ఆచరించుచున్నారు. నీవు శీఘ్రముగా నీజనకుల యొద్దకు జేరి వారికి మనశ్శాంతి కలిగించవలసి యున్నది అని పలికి లోకధారకుడైన ఆ అనంతుడు తన సంకల్ప ప్రభావముతో ఆ మరుక్షణమే ధర్మనందనుడు తల్లిదండ్రుల యొద్ద ఉండునట్లుగావించెను. వ్రత సమాప్తి సమయమునకు ఆకస్మికముగా అరుదించిన పుత్రుని జూచి అతని తల్లిదండ్రులను ప్రియశిష్యునిగాంచిన చ్యవన మహర్షియు ఆశ్రమవాసులు ఆశ్చర్యానందములలో మునిగితేలిరి. చూడామణి దంపతులు వ్రత సమాప్తి గావించి దేవీచరణములకు ప్రణమిల్లి, ఓ పరాంబిక, ఓ ఆదికన్యకా పరమేశ్వరి, నీ వ్రతాచరణ ప్రభావములతో మేము మా పుత్రుని మరల పొందగలిగితిమి. నీ మహిమ అపారము, నీ లీలలనంతములు. ఎల్లవేళలా మా హృదయములలో నీయందు అచంచలమైన భక్తి నిలచియుండునట్లు అనుగ్రహింపుము అని ప్రార్థించిరి. అటుపై ధర్మనందనుని వలన జరిగిన ఉదంతమంతటిని సవిస్తరముగా విని గురవగు చ్యవన మహర్షి హర్షపుల కాంచితగాత్రుడై, నాయనా ధర్మనందన, నీ త్యాగగరిమ అనితర సాధ్యము. సాక్షాత్తుగా ఆదిశేష భగవానుని నుండి సమస్త జ్ఞాన రహస్యములను గ్రహించిన నీవంటి భాగ్యశాలిని పుత్రునిగా బడసిన నీ తల్లిదండ్రులు ధన్యులు. నిన్ను శిష్యునిగా పొందిన నేనును ఎంతయో అదృష్టవంతుడను. నీ పుట్టుకచే వైశ్యవంశమే పునీతమైనది. జ్ఞానపుంజమువై వెలుగొందుచున్న నీకిక బోధింపదగిన దేమియును లేదు అని పలికి వానికి సమావర్తన సంస్కారము జరిపెను. చూడామణి దంపతుల మహర్షికి కోరిన గురుదక్షిణాదులను సమర్పించి తనయుని తోడ్కుని తమ నగరమునకు తరలిపోయిరి. ఆ ధర్మనందనుడు ఆదిశేషుని కృపా విశేషముతో ప్రాప్తించిన అద్భుత జ్ఞాన సంపదను ఎల్లరకు పంచిపెట్టుచు జీవితకాలమున సమస్త భోగ భాగ్యములనుభవించి మిక్కిలి ప్రఖ్యాతి వహించెను అని పౌరాణికోత్తముడైన సూతుడు సౌనకాది మహర్షులకు వినిపించిన ధర్మనందనుని పవిత్ర చరిత్రను సాలంకాయనుడు మణిగుప్తాది వైశ్యోత్తములకు సవివరముగా తెలియజేసెను. ఇతి తృతీయాధ్యాయము సమాప్తం. జై వాసవి.